వెల్కమ్ టు దిశా టీవీ. హైదరాబాద్ మహానగరంలో ఫ్రూట్స్ ఎక్కడ తక్కువ దొరుకుతాయంటే చాలామంది ఇక్కడ ఉన్నటువంటి ఎర్రగడ్డ మార్కెట్ పేరు చెప్తూ ఉంటారు. ఈ ఎర్రగడ్డ మార్కెట్లో ఫ్రూట్స్ తక్కువకే దొరుకుతాయి, కానీ ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే ఒక అపోహ ఉందో ఇక్కడ ఉన్నటువంటి కాంటా మీద కావచ్చు, లేకపోతే మిగతా వీళ్ళు చేసేటువంటి ఏదైతే ఈ పండ్లు పండడానికి అతి తొందరగా వాడేటువంటి కెమికల్స్ కావచ్చు, అదేవిధంగా మిగతా కాంటాతో కాకుండా ప్రైస్తో కాకుండా అంటే బయట ప్రైస్కి ఇక్కడ ఉన్నటువంటి ప్రైస్ కావచ్చు చాలా తేడాలు అయితే ఉంటాయి. అయితే వాస్తవానికి ఇక్కడ తక్కువ రేట్లో దొరుకుతాయి. బయట ఇప్పుడు ఈరోజు మేము అడిగి చూసినటువంటి రేటు ఏదైతే మామిడికాయ రేటు ఉన్నా కూడా అది దాదాపు 200 నుంచి 300 ఉంది. ఇక్కడ చూస్తే ఆశ్చర్యంగా 60 రూపాయలు ఉంది. 60 రూపాయలు అంటే దాదాపు చాలా దానికి దీనికి చాలా డిఫరెంట్ ఉంది. 300 రూపాయలు ఎక్కడ, 60 రూపాయలు ఎక్కడ. సో 60 రూపాయలకి ఎందుకు దొరుకుతూ ఉంది, వీళ్ళకి ఇంత చౌకగా ఎక్కడి నుంచి దొరుకుతూ ఉన్నాయి. సో ఇవన్నీ అడిగేటువంటి ప్రయత్నం చేద్దాం. ఈ షాప్లో ఉన్నటువంటి వారితో కూడా మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. అదేవిధంగా మనకున్నటువంటి డౌట్లు ఏవైతే అక్కడ ఆ కాంటాలో వారు మరి కిలో ఇచ్చేసి అక్కడ మనకు తర్వాత వారు జోకితే దానికి సంబంధించినటువంటి 800 గ్రాములు 750 గ్రాములు వస్తుందంట. ఒక పావు కిలో అంత పోయేటంత కాంటా తప్పు జోకుతారని ఒక అపోహ ఉంది. మరి అది కూడా అడిగి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. కెమికల్స్ వాడతారని ఒక అపోహ ఉంది, అది కూడా అడిగి తెలుసుకుందాం. అదేవిధంగా వీళ్ళు ఎక్కడి నుంచి తీసుకుంటారు, ఎలా తెస్తారు, ఇవన్నీ కూడా అడిగి తెలిసినటువంటి ప్రయత్నం చేద్దాం. వాస్తవానికి మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు మరి ఫ్రూట్స్ వల్ల మరి వాళ్ళు ఈ కొనడం వల్ల ఏమైనా ఇబ్బందులు పడుతున్నారు కూడా. కొంతమంది కస్టమర్స్ ఒకవేళ వాళ్ళకి వీలై ఎవరైనా మాట్లాడితే కూడా వాళ్ళతో కూడా మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనం ఒక షాప్ దగ్గర ఉన్న వారితో మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. సార్, ఇక్కడ ఫ్రూట్స్ ఈరోజు సేల్స్ ఎట్లా జరుగుతూ ఉన్నాయి సార్? రోజు ఎట్లా ఉంది పరిస్థితి? ఫ్రూట్ సేల్స్ బాగా జరుగుతూ ఉన్నాయి, ఎట్లా ఉన్నాయి? ప్రజెంట్గా ఏంటంటే వర్షాలు ఏం పడతలేదు, ఇంకా సమ్మర్ కూడా నడుస్తుంది కాబట్టి మనకి అందరూ ఫ్రూట్స్ తినాలనుకుంటున్నారు, కానీ మనకి సప్లై ఎక్కువ అవ్వట్లేదు. ఎందుకంటే మన హోల్సేల్ మార్కెట్ బాటా సింగారం కూడా మన హైదరాబాద్కి చాలా దూరం అయిపోయింది, అవుట్స్కట్ వెళ్ళిపోయింది. దానివల్ల మనకి ట్రాన్స్పోర్టేషన్కి కూడా కొంచెం ఎఫెక్ట్ అవుతుంది. ఇంకోటి సమ్మర్ గురించి మనకి అన్ని ఫ్రూట్స్ ఫ్రెష్ ఫ్రూట్స్ తెచ్చినా కూడా వెంటనే ఒక 1 డే 1.5 డేలో మొత్తం ఆడిపోతున్నాయి సమ్మర్ గురించి. ఇంకా సేల్ అంటే మనకు ఉంది, కానీ జనాలు బయటికి రావడంటే కష్టం అవుతుంది, ఎందుకంటే ఎండ ఉంది. ఇంకా నార్మల్ మనం 5 PM 4 PMకి బయట రావాలంటే మనకి ట్రాఫిక్ ఇష్యూ కూడా అవుతుంది. అంటే దానివల్ల కొంచెం మన బిజినెస్ కూడా ఎఫెక్ట్ అవుతుంది. మనం మ్యాక్సిమం ట్రై చేస్తున్నాం హోమ్ డెలివరీ కూడా ప్రొవైడ్ చేయడానికి. అవి ప్రజెంట్ ఏంటంటే మ్యాంగో సీజన్ నడుస్తుంది. మ్యాంగోస్ మనకి ఆల్ వెరైటీస్ మ్యాంగోస్ దొరుకుతున్నాయి, మంచి సీజనల్ ఫ్రెండ్ వస్తున్నాయి ఇప్పుడు ప్రజెంట్గా. సార్, అంటే నార్మల్గా ఇప్పుడు మీ దగ్గర ఇప్పుడు ఈరోజు యాపిల్ రేట్ ఎంత ఉంది అంటే ఏం చెప్తారు సార్? యాపిల్ రేట్ మనకు రీటైల్గా అంటే పర్ కేజీ 300 రూపీస్ నడుస్తుంది. ఇక్కడ ఇప్పుడు మీ దగ్గర మా దగ్గర అయినా మీరు ఎక్కడ తీసుకున్నా 300 రూపీస్ కేజీ ఇంపోర్టెడ్ యాపిల్స్ నడుస్తుంది రాయల్ గారా. మిగతా అన్ని డిపెండ్ అపాన్ ద క్వాలిటీ. అంటే మన ఇరానీ యాపిల్స్ వస్తాయి 250 రూపీస్ పర్ కేజీ. ఇంకా మన ఒక 1-2 మంత్స్ పోయిన తర్వాత మన ఇండియన్ యాపిల్స్ వస్తాయి ఆగస్ట్లో. అప్పుడు మనకి చాలా చీప్లో ఒక 20 రూపీస్ 15 రూపీస్కి అప్పుడు యాపిల్ దొరుకుతాయి పర్ పీస్. అంటే నార్మల్గా సార్ ఇప్పుడు ఇక్కడ ఒక రేట్ ఉంది, బయట కొంతమంది అమ్ముతూ ఉంటారు కదా సార్, షాపులలో కావచ్చు, కొన్ని ప్లేసెస్లలో ఒక మార్కెట్ లాగా పెట్టి అమ్మడం కావచ్చు. సో అక్కడ ఒక రేట్ ఉంది సార్, అక్కడ ఒక 400 300 ఉంటే ఇప్పుడు ఇదే బంగినపల్లి మామిడికాయ ఇక్కడ వచ్చేసి 60 రూపాయలు 80 రూపాయలకి అమ్ముతుంటే అక్కడ 300 నుంచి 400 వరకు కేజీ అమ్ముతూ ఉన్నారు. సో డిఫరెన్స్ ఏముంది సార్ అసలు? అంటే డిఫరెన్స్ ఏంటంటే ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇది మొత్తం కాంపిటేటివ్ మార్కెట్. వాళ్ళంటే సెపరేట్ ఒకటే షాప్ ఉంటాయి, వాళ్ళు ఏమంటే మొనోపొలీ వాడవచ్చు. మనది ఏంటంటే ప్లస్ పాయింట్ అంటే మీరు మార్కెట్లో కొంటే కాంపిటేటివ్ వస్తాయి. ఇప్పుడు మా షాప్ అయినా పక్క షాప్ అయినా అక్కడ మీరు కస్టమర్స్కి ఈజీ అయిపోతాయి. ఇంకా ఏమంటే కస్టమర్కి తెలుస్తాయి మార్కెట్లో ఈ ప్రైస్ ఉంది ఇక్కడ. ఇంకా మార్కెట్లో ఏంటంటే మీకు ఫ్రెష్ క్వాలిటీ దొరుకుతాయి. ఇప్పుడు మనం ఇక్కడ ఉన్నాం జనాల కోసమే, ప్రొవైడ్ మంచి ఫ్రెష్ ఫ్రూట్స్, మంచి క్వాలిటీ ఐటమ్ దొరకడానికి, మంచి ఫ్రూట్స్ పెట్టడానికి మనం ఉన్నాం ఇక్కడ. సో జనాలకి ప్లస్ పాయింట్ ఏంటంటే ఇక్కడ మార్కెట్కి వస్తే ఫ్రెష్ ఫ్రూట్స్ దొరుకుతాయి. ఇంకొకటి ఏంటంటే రీజనబుల్ ప్రైస్లో దొరుకుతాయి. ఇంకా వెరైటీస్ కూడా దొరుకుతాయి మన దగ్గర. ఫర్ ఎగ్జాంపుల్ మన షాప్లో ఒక వెరైటీ లేదంటే మీరు పక్క షాప్లో తీసుకోవచ్చు. అది కస్టమర్కి చాలా మంచి యూస్ఫుల్ అవుతుంది. అదే మన నార్మల్ ఒక స్మాల్ షాప్ అయినా లేదంటే మన స్టోర్స్లో సూపర్ మార్కెట్స్లో తీసుకుంటే వాళ్ళు కొంచెం మొనోపొలీ అంటే కొంచెం ఎయిర్ కండిషన్ అలా పెట్టి కొంచెం ప్రైస్ పెంచుతారు. కానీ మన దగ్గర ఉండవు. మన దగ్గర ఏంటంటే రెగ్యులర్ మనం ఫ్రెష్ స్టాక్ తెచ్చి రెగ్యులర్ అమ్మేసేయాలి సార్. అంటే అదే ప్రశ్న వాళ్ళని అడిగినప్పుడు వాళ్ళు ఏం చెప్తా ఉన్నారంటే మేము వాళ్ళలాగా కెమికల్స్ వాడము, వాళ్ళు కెమికల్స్ వాడి పండ్లను తొందరగా పండిస్తారని వాళ్ళు చెప్తా ఉన్నారు. అది ఏంటంటే వాళ్ళు కెమికల్ అంటే అందరికీ తెలుసు జనాలకి, వాళ్ళు ఎలా చేస్తున్నారు మేము ఎలా చేస్తున్నారు, అందరు సేమ్ ప్రొవైడర్. అందరూ అక్కడ బాటా సింగారంకి వెళ్ళి అక్కడ నుంచే తీసుకుంటారు స్టాక్. వాళ్ళు సపరేట్గా పోయి డైరెక్ట్ ఫార్మర్ గురించి తీసుకోవడానికి లేదు. ఎందుకంటే ఆ పెద్ద మార్కెట్ హైదరాబాద్ ఎందుకు పెట్టినారంటే
లైక్ రైతు వాళ్ళు అక్కడ బాటా సింగారంకి వచ్చి అక్కడ సేల్ చేస్తారు, అక్కడ మనకి రీసేల్ అవుతాయి అంతే. మనం తీసుకోవాలైనా సూపర్ మార్కెట్ తీసుకోవాల్సిన అక్కడే, వేరే చోటు లేదు. కానీ ఏంటంటే వాళ్ళు కొంచెం బల్క్లో తీసుకొని వాళ్ళ దగ్గర స్టోర్స్ ఉంటాయి, వాళ్ళు ప్రిజర్వ్ చేసుకొని ఎప్పుడైనా మార్కెట్లో సేల్ ఎక్కువ ఉండి డిమాండ్ ఎక్కువ ఉన్నప్పుడు మార్కెట్లో నుంచి తెచ్చి కొంచెం ప్రైస్ పెంచుకుంటారు. ఆ టైంలో మనకు దొరకవు ఇక్కడ. మనం ఏంటంటే ఏమైనా ఫ్రెష్ ఫ్రూట్స్ దొరికితే అప్పుడే అమ్మేస్తాం. సార్ కాంటాలో కొద్దిగా ఇబ్బంది పెడతారని చెప్తా ఉన్నారు. అంటే కాంటా ఇక్కడ కేజీ జొక్కితే బయటికి పోతే 800 గ్రామ్స్ ఉంటుందని కూడా కొద్దిగా టాక్ నడుస్తూ ఉంది సార్. అలాంటి 99.9% ఉండవు, ఒక 0.1% ఉండవు. ఎందుకంటే పాత వేయింగ్ మిషన్స్ ఉంటాయి కదా, పాత వేయింగ్ మిషన్ దాంట్లో డిఫరెన్స్ ఉండొచ్చు. ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే మొత్తం డిజిటైజ్ అయిపోయింది. డిజిటైజ్ మషిన్ మొత్తం అన్నీ గవర్నమెంట్ అప్రూవ్, వాళ్ళ దగ్గరే స్కేల్స్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు అప్రూవ్ చేసే ఇస్తారు. వాళ్ళ దగ్గర నుంచి తీసుకొని మనకి అంత సెట్టింగ్స్ కూడా మనకు తెలియదు, జస్ట్ పెట్టి సేల్ చేసి అమ్మేస్తాం అంతే. సో ఇప్పటికైతే మార్కెట్ అయితే బాగానే నడుస్తుంది సార్. అదే చెప్పినా కదా, మార్కెట్ నడుస్తుంది, కానీ జనాలు ఏంటంటే ఆఫ్టర్నూన్ టైం రావడానికి కొంచెం కష్టం అవుతుంది. ఈవినింగ్ టైంలో రావడంటే కొంచెం ట్రాఫిక్ ఇష్యూ అవుతుంది. అయినా మేము అడ్జస్ట్ చేస్తున్నాం, కస్టమర్స్కి ఇంటి దాకా డెలివరీ చేయడానికి అనుకున్నా మనం ట్రై చేస్తున్నాం. ఒక షాప్ ఓనర్ ఉన్నారు, ఆయనతో మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. అన్న చెప్పండి, అసలు ఎన్ని రకాలైనటువంటి మామిడి పళ్ళు ఉన్నాయి మీ దగ్గర? ఇప్పుడు మినిమం ఒక 30-40 వెరైటీస్ ఉన్నాయి. పోయిన సంవత్సరం నుంచి ఈ సంవత్సరం బాగానే ఉన్నాయి, క్వాలిటీ మాత్రం బాగానే ఉన్నాయి, మంచి టేస్ట్ ఉన్నాయి. ఈ సంవత్సరం బాగా ఉన్నాయి, మంచి కాయలు ఉన్నాయి. ఎండలు బాగా ఉన్నాయి కదా, మొత్తం కాయలు పండిపోతున్నాయి. ఇప్పుడు అవి లాస్ట్ ఎండింగ్ నడుస్తున్నాయి, మొత్తం చెట్టు పండులు వస్తున్నాయి. అవి ఇప్పుడు ఇంకా 15 రోజులు నడుస్తుంది. ఇంకా ఎట్లున్నా రేట్ ఏంది? రేట్ మాత్రం నడుస్తున్నాయి, మినిమం రేట్లు ఉన్నాయి. 60, 50, 70 రకాలు ఉన్నాయి. 70, 60 నడుస్తున్నాయి. రేట్లు తక్కువనే ఉన్నాయి ఈ సంవత్సరం. పోయిన సంవత్సరంకి ఈ సంవత్సరంకి కొద్దిగా బాగానే ఉన్నాయి ఈ సంవత్సరం. చాలా మంది ఇప్పుడు బయట ఇవే మామిడి పండు బయట షాపులలో 250 రూపాయలు 300కి అమ్ముతా ఉన్నారు. ఇక్కడ ఇంత తక్కువకి ఎందుకు దొరుకుతుంది? ఎర్రగడ్డ మార్కెట్ హోల్సేల్ ఉన్నాయి. దీంట్లో అంటే మనకి చాలా రకాలు దొరుకుతాయి. మళ్ళీ జనాలు దూరం కొండాపూర్, మాదాపూర్, హైటెక్ సిటీ ఆడ నుంచి వచ్చి తీసుకుపోతున్నారు జనాలు. ఇక్కడ రేట్లు మాత్రం తక్కువనే ఉన్నాయి, ఎర్రగడ్డ మార్కెట్లో తక్కువనే ఉన్నాయి. కానీ ఇప్పుడు నార్మల్గా ఈ పండు ఉన్నది అనుకో, ఈ పండు పండడానికి మీరు కొన్ని కెమికల్స్ వాడతారనే ఒక ప్రచారం అయితే జరుగుతుంది. ఇది అట్లాంటిది ఏమైనా జరుగుతుందన్న? ఇప్పుడు ఏంది, గవర్నమెంట్ 4 డిక్లేర్ చేసింది. 4 ఇప్పుడు అవసరమే లేదు, ఇట్లా పెడితేనే వచ్చేస్తున్నారు. ఒక రోజు 2 రోజులనే రెడీగా అయిపోతున్నాయి. అవి ఇప్పుడు కెమికల్ అది నడుస్తలేదు, ఇప్పుడు మొత్తం న్యాచురలే ఉన్నాయి. ఆ మొత్తం చెట్టు పండుగలే నడుస్తున్నాయి ఈ సంవత్సరం. సో కొంతమంది ఇప్పుడు మీరు తక్కువకి ఇస్తున్నారు కదన్నా, మీరు తక్కువకి ఇస్తున్నప్పుడు బయట ఉన్న వాళ్ళు ఏమంటున్నారంటే వీళ్ళు తక్కువకి ఎందుకు ఇస్తారు, కావాలనే కాంటాలో కొద్దిగా ఇబ్బంది పెడతారు, ఇక్కడ కిలో జోక్తే బయటికి పోతే 700 గ్రాములు 800 గ్రాములు ఉంటాయి. అలా ఉండదు, మొత్తం ఇక్కడ సరిగ్గానే ఉంటుంది. తూకంలా ఎప్పుడు ఇక్కడ ఎర్రగడ్డ మార్కెట్లో సరిగ్గానే ఉంటుంది తూకంలా. ఎందుకంటే ఇక్కడ పెద్ద తోటలు ఉన్నారు, డైరెక్ట్ వచ్చేస్తుంది, ఇక్కడ వచ్చి హోల్సేల్గా అయిపోతుంది. ఇక్కడ అంటే మీరు బయట తోటలను కొని ఇక్కడ తెచ్చుకొని అమ్ముతారా? అలానే ఉన్నాయి. ఇప్పుడు మనం తోటలు ఉన్నాయి, ఈ మొత్తం వికారాబాద్, టాండూర్, కోస్గి, కొడంగల్ ఆడ నుంచి మొత్తం అక్కడ తీసుకొని ఇక్కడ తీసుకొని వచ్చి అమ్మేస్తాం. సో ఇప్పుడు కనిపిస్తున్నటువంటి మామిడికాయ దీని రేట్ ఎంత అన్న? మినిమం 60 రూపాయలు ఉంది. 60 రూపాయలు కేజీ ఇది. 60 బైగన్పల్లి ఉన్నాయి, అది 60 రూపీస్ కిలో. 60 రూపీస్ కిలో. ఓకే, ఇప్పుడు ఇదే బంగినపల్లి పేరు బయట చెప్పి కొంతమంది 300 నుంచి 400 వరకు అమ్ముతా ఉన్నారు. లేదు, మొత్తం హైదరాబాద్ రేట్ అట్లానే నడుస్తున్నాయి. మొత్తం హైదరాబాద్ పాత బస్తీలో కూడా 60-50 రూపాయలే ఉన్నాయి. ఇక్కడ న్యూ సిటీలో కూడా అంతనే నడుస్తున్నాయి. న్యూ సిటీలో ఎందుకంటే కొద్దిగా క్వాలిటీ మెయింటైన్ చేస్తున్నాం. ఇక్కడ క్వాలిటీ రకాలు ఉన్నాయి. అక్కడ అంటే హోల్ సిటీలో మొత్తం హోల్సేల్ ఉంటుంది, ఖాళీ రావాలి తీసుకోవాలి. बोलो गिराक कैसा चल रहा है? गिराक अभी थोड़ा कम हो गया ना, चल रहा था बीच में, नेक्स्ट मंथ में अच्छा चल रहा था, अभी थोड़ा कम हो गया गिराक. अभी कौन सा वाला है, क्या बोलते हैं? ये बैगनपल्ली. बैंगनपल्ली, हाँ बेनिशान. ये क्या है ऊपर का लेयर? बिना वो कुदरती है वो, तो भगवान बनाया सो है, वैसा ही रहता है? ऐसे ही रहता नहीं, है. ऐसा रहता है. नहीं उसका कुछ भी नहीं रहता उसका, ओके, खाली छिलके पे रहता है, स्किन पे रहता हो खाली. स्किन पे रहता है. हाँ ठीक है. ये बैंगनपल्ली का कितना चल रहा है रेट? अभी 80, 60, 70 क्वालिटी के ऊपर रेट है. क्वालिटी का ऊपर रेट है. हाँ. तो अब ये कितना है, कितना वाला है? अभी ये 80 वाला है, ये 60 वाला है. 60 वाला, 80 वाला. हाँ
ठीक है ना। आप यहाँ पे कितना साल से कर रहे हैं काम? अभी यहाँ पे अपने को 4-5 साल हो गया। 4-5 साल हो गया। ठीक है, लोग बोलता रहता है आप तराश करते हो ना यहाँ पे, थोड़ा सा गलती करते बोल के, कांटा में गलती करते बोल के रहता है। कांटे में ये डिजिटल कांटा आ गया ना, इसमें कहीं की गलती होता? बोलते हैं कुछ क्या मैग्नेट लगा के कुछ गलती करते नहीं हैं? नहीं नहीं होता, नहीं होता। ऐसा नहीं करता है? अपने पास तो नहीं रहता। लोग यही बोलते हैं कि आपका जो आम है ना, तो आप पूरा केमिकल से जल्दी पकाते रहते हो, उसको बोलते रहे। नहीं, अभी तो कारपेट बंद हो गया, कारपेट तो मिल रहा नहीं। अभी कारपेट तो कोई भी नहीं पका रहा। हम ऐसी एसी में पका रहे, मौत जैसा पकता ना एसी में, वैसा एसी में पक रहा हम। क्योंकि आपको कारपेट नहीं मिल रहा है। कारपेट नहीं, कारपेट बैंड होगा ना। ओके। पहले पकता था वो, 7-8 साल कुछ पहले। यूज नहीं कर रहा है। नहीं, कौन सा भी यूज नहीं कर रहे। ऐसी ऑटोमेटिक पक रहा, या नहीं तो एसी में पक रहा। एसी में पक रहा है। हाँ, ठीक है, कुछ तराज वराज कांटा में कुछ गलती वलती यहाँ पे नहीं चलता है। ठीक है। पूरे इलाके में कहीं भी ऐसा नहीं होता। दिन में कितना सेल कर रहे हो आप? दिन में होता 1 कुंटल तक सेल होता। 1 क्विंटल तक सेल होता है। हाँ, 80 kg, 70 kg, 100 kg तक गिराक अच्छा रहा तो 100 kg तक बिकता। बिना सीजन में क्या करते हैं? अब सीजन में तो मैंगो बेच रहे हैं, बिना सीजन में क्या करते हैं? जो सीजन का आइटम है वो बेचते हैं, जैसा कि मौसम भी है, बताई, एप्पल है, ऐसा जो सीजन आया वो बेचते हैं। वही बेचते रहते हैं। సో మనతో పాటు ఒక కస్టమర్ ఉన్నారు, ఆయనతో మాట్లాడడానికి ప్రయత్నం చేస్తాను. ఆయన మామిడికాయలు కూడా తీసుకోవడం జరిగింది. అడుగు చెప్పండి సార్, చెప్పండి సార్, ఎన్ని కిలోలు మామిడికాయలు తీసుకున్నారు సార్? ఇవి నేను 3 కిలోలు తీసుకున్నాను అండి. 3 కిలోలు తీసుకున్నారు. ఎంత రేట్ ఎంత ఉంది సార్? కిలో 80 రూపాయలకి ఇచ్చారు. 80 రూపాయలు. చాలా బాగున్నాయి, చాలా టేస్టీగా ఉన్నాయి. సార్, ఇక్కడ ఉన్నటువంటి మామిడికాయలు అంటే ఇక్కడ ఇప్పుడు ఈ తూకం మీద జోకారు కదా, సో ఇక్కడ మీరు జోకిన దానికంటే ఇంటికి వెళ్ళి మళ్ళీ తరా చేస్తే మళ్ళీ తక్కువ వస్తుందని ఒకటి ఇది ఉంది. నేను ఎప్పుడు జోకలేదు కానీ తేడాగా నాకేం అంత అనిపించాల, బాగానే ఉంటుందండి. బాగానే ఉంటుంది అంటే ఇక్కడ తేడాగా చేసి అట్లాంటివి ఏమన్నా? నాకేం అనిపించాలి, తేడా అనిపించాల, అంత పెద్ద తేడా ఏం అనిపించాల సార్. అంటే ఈ మామిడి పళ్ళు అంటే కెమికల్స్ వాడతారని ఒక అపోహ ఉంది, మీకేమన్నా అట్లాంటి ఏమన్నా ఎదురయ్యాయి సార్? కెమికల్ వాడినా మాకేమి అవ్వాలా, మాకు ఇంత మటుకు అంటే బాగానే ఉన్నాయన్నట్టు, మంచివే. సో ఇక్కడ ఉన్నటువంటి మామిడి పళ్ళు అయితే మీరు మంచిగానే నమ్ముతా ఉన్నారు? మంచిగా ఉంటాయండి, బాగుంటాయండి. నేను ఇక్కడ కొంటూనే ఉంటా అస్తమానం. సో ఈ మార్కెట్లో ప్రస్తుతానికి ఏమైనా స్కామ్ లాగా ఏమైనా జరుగుతూ ఉందా సార్? అంతా బాగానే ఉంటుంది? అంతా బాగానే ఉంది, స్కామ్ ఏం లేదు. అంటే నార్మల్ అడిగినటువంటి రేట్కి అడిగిన కొంచెం తక్కువకే ఇచ్చాడు ఆయన. అంటే బయట 300 అట్లా ఉంది, ఇక్కడ 60 రూపాయలకి 80 రూపాయలకి అమ్ముతా ఉన్నారు. బట్ పళ్ళు బాగున్నాయి కదా, బాగున్నాయి, మంచి క్వాలిటీ ఇచ్చాడు, మంచి పళ్ళు. ఓకే సార్, థ్యాంక్ యూ అండి. చూశారు కదా, మన ఇక్కడికి వచ్చినటువంటి పనిలో భాగంగా ఈ షాపులు అన్నింటిలో తిరగడం జరిగింది, మాట్లాడడం జరిగింది. చాలామంది అయితే మాట్లాడడానికి నిరాకరించి అసలు చాలా తక్కువ మంది మాట్లాడడం జరిగింది. ఎంత ఫోర్స్ చేసినా కూడా మాట్లాడేటువంటి పరిస్థితి, కొంతమంది మాత్రమే మాట్లాడారు. సో మాట్లాడిన తర్వాత కూడా మనం ఇక్కడికి వచ్చిన తర్వాత అర్థం చేసుకుంది ఏంటంటే అసలు ఎందుకు రేట్లు తక్కువ ఉన్నాయని అర్థం చేసుకుంటే, సో వీళ్ళు డైరెక్ట్ రైతుల దగ్గర నుంచి కొంటారు, బాట సింగారం అనే మార్కెట్ దగ్గర నుంచి కొంటారు. సో అదంతా ఓకే, సో అక్కడ నుంచి కొంటారు. వీళ్ళు 60 రూపాయలకి అమ్ముతుంటే బయట 300 రూపాయలు 400 రూపాయలకి అమ్ముతా ఉన్నారు. ఇక్కడ మీరు ఒకసారి చూసుకుంటే కాల్షియం కార్బైడ్ని ఇక్కడ బ్యాన్ చేసిన తర్వాత కూడా దాదాపు ఇక్కడ ఉన్నటువంటి గవర్నమెంట్, అసలు ఇండియాలో లీగల్గా అది బ్యాను, కొన్ని కంట్రీస్లో కూడా బ్యాను. అసలు కాల్షియం కార్బైడ్ ఎందుకు వాడుతూ ఉన్నారు? కాల్షియం కార్బైడ్ వాడట్లేదని చాలామంది చెప్పినప్పటికీ అసలు కాల్షియం కార్బైడ్ ఎందుకు యూజ్ చేస్తారంటే ఈ బనానా కావచ్చు, పపాయ కావచ్చు, మ్యాంగో కావచ్చు, తొందరగా పండడానికి వాడుతూ ఉంటారు. వీళ్ళు పచ్చికాయలు తక్కువ రేటుకు ఇచ్చి వాటిని పండడానికి వాడి తొందరగా పండించి రైతులకు అక్కడి నుంచి తీసుకొని వచ్చి ఇక్కడ ప్రజలకు అమ్ముతూ ఉన్నారు. అతి తక్కువ రేటుకి అమ్ముతూ ఉన్నారు. సో సంతోషం, రేటు తక్కువ అమ్ముతూ ఉన్నారు తప్ప ఈ ఏదైతే దీన్ని వాడుతూ ఉన్నారో, ఇది ఇప్పుడు కాల్షియం కార్బైడ్ని దేనికోసం వాడుతూ ఉన్నారంటే ఆర్టిఫిషియల్ రైపనింగ్, అంటే తొందరగా పండడానికి వాడుతూ ఉన్నారు. ఎట్లా వర్క్ చేస్తుందంటే ఈ కాల్షియం కార్బైడ్ని ఒక స్టోరేజ్ కంటైనర్ లేకపోతే బాక్స్లో పెడితే ఆ ఫ్రూట్ కొన్ని రోజులకి ఏదైతే అసిటిలిన్ గ్యాస్ అది ప్రొడ్యూస్ చేస్తే ఆ ప్రొడ్యూస్ చేసిన గ్యాస్ ద్వారా ఈ ఫ్రూట్ అనేది తొందరగా పండుతుంది. అయితే ఇది ఎందుకు బ్యాన్ అయిందంటే, వాస్తవంగా ఇది బ్యాన్ కావడానికి కారణం ఏంటంటే దాంట్లో ఉన్నటువంటి హెల్తీ రిస్క్స్ కావచ్చు, లేకపోతే అది చేసేటువంటి ఏదైతే చేస్తూ ఉందో చేసేటువంటి టాక్సిక్ కెమికల్స్ కావచ్చు, వీటి వల్ల బ్యాన్ అయింది. అది తొందరగా పండించవచ్చు కానీ పండు అంటే ఎల్లో కలర్లోకి మారుస్తూ ఉంటుంది అంతే. లోపల పండు ఏ విధంగా ఉండొచ్చు కానీ బయట దాని షేప్ అంతా ఎల్లోగా మారుస్తుంది.
సో మనం చూడొచ్చు ఇక్కడ చాలా మామిడి పండ్లు కూడా ఫుల్ ఎల్లోగా కనిపిస్తూ ఉంటాయి. ఫుల్ ఎల్లోగా కనిపించినప్పటికీ అక్కడ మనం ఒకటి గమనించాలి. సరే మన ఇంట్లో పండించుకున్నటువంటి మామిడి పండ్లు ఉంటాయి, మన తోటలో పండించుకున్నటువంటి మామిళ్ళు ఉంటాయి, ఇంత ప్యూర్ ఎల్లో ఇష్యూ కనబడతాయా? అయితే ఇప్పుడు నేను కొంతమందిని అడిగాను, సో కాల్షియం కార్బైడ్ ఉందా అంటే కూడా చాలామంది లేదు అని చెప్పారు. ఒకళ్ళు ఇక్కడ దగ్గర మైక్ ఆఫ్ చేసినట్టు యాక్ట్ చేసి మైక్ పక్కన పెట్టిన, సో అది రికార్డ్ అయ్యి ఉండొచ్చు, రికార్డ్ కాకపోయి ఉండొచ్చు. సో ఆ మైక్ పక్కన పెట్టినటువంటి తరుణంలో కాల్షియం కార్బైడ్ దొరుకుతుందా అంటే ఎస్ దొరుకుతుంది బాస్ అన్నారు. సో ఎట్లా దొరుకుతుందంటే బయట వివిధ రకాలంగా దొరుకుతుంది, అది అఫీషియల్గా బ్యాన్ అయినప్పటికీ అన్అఫీషియల్గా దొరుకుతూ ఉంది. సో వీఆర్ యూజింగ్ కాల్షియం కార్బైడ్ అని చెప్పారు. మీకు అక్కడ కొన్ని ఫ్రూట్స్ అదే షాప్ దగ్గర మేము రికార్డ్ చేసిన దాంట్లో కొన్ని ఫ్రూట్స్ పుచ్చిపోయి ఉన్నాయి బికాస్ ఎక్కువగా అయిపోవడం వల్ల. కొన్ని చోట్ల కూడా వాటి మీద పేపర్లు అతుకున్నాయి, ఆ పైన లిక్విడ్ టైప్ ఎక్కువ కనపడతా ఉంటే అది మామిడి పండు తెంపినప్పుడు అంతలా పైనుంచి వచ్చింది అన్నట్టుగా కూడా అది కొద్దిగా కవర్ చేసేటువంటి ప్రయత్నం చేశారు. సో ఇక్కడ వాస్తవానికి మరి కాంటాల పరిస్థితి ఏంటంటే ఆ కాంటాలు ఏవైతే ఉన్నాయో చాలామంది వాళ్ళ కాంటాలు దాచిపెట్టినటువంటి పరిస్థితి, మనకు చూపెట్టినటువంటి పరిస్థితి. 1-2 ఏవైతే డిజిటల్ కాంటాస్ వాడుతూ ఉన్నారో వాళ్ళు మాత్రమే చూపెడతా ఉన్నారు. సో ఇక్కడికి వచ్చినటువంటి ప్రజలు ఎవరైనా కూడా డిజిటల్ కాంటాస్ యూస్ చేయడానికి ట్రై చేయండి. ఎక్కువగా ఎవరి దగ్గర డిజిటల్ కాంటాస్ ఉన్నాయో కొంతమంది దగ్గరనే యూస్ చేయండి. మిగతా వాళ్ళు ఎవరైతే నార్మల్ కాంటా పాత తరంలో ఉన్నటువంటి తరాజ్ అంటారో అవి వాడతారో వాళ్ళ దగ్గర తీసుకోకండి. అయితే వాస్తవంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొంతమంది ఇద్దరు కస్టమర్ని అడిగితే సో పర్లేదు బాగానే ఉన్నాయి, ఇస్తారు, మంచిగానే ఇస్తారు, కానీ కొద్దిగా ఇప్పుడు కొంతమంది ఎవరైతే ఉన్నారో అనవసరంగా వచ్చేసి వాళ్ళు మాట్లాడడం కావచ్చు, మన దగ్గర మాట్లాడకపోవడం, మనకు వాయిస్ ఇవ్వకపోవడం, కనీసం అసలు ఏం జరుగుతుంది ఎట్లా జరుగుతుంది అంటే కూడా చెప్పమంటే కూడా చాలామంది చెప్పలేదు, నిరాకరించరు కావాలని. సో ఇది అయితే ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి అయితే ఈ విధంగా ఉంది. చాలా ఒక రకంగా అయితే కాల్షియం కార్బైడ్ లాంటి హానికరమైనటువంటి కెమికల్స్ని వాడి ఇక్కడ ఉన్నటువంటి ఫ్రూట్స్ని పండించి జనాలకు అమ్ముతా ఉన్నారు కాబట్టి సో అట్లాంటి కాల్షియం కార్బైడ్ లాంటి వాడి ఆ స్టిల్ని ప్రొడ్యూస్ చేసి తొందరగా పండ్లు పండేలా చేస్తూ ఉన్నారు కాబట్టి సో దానికి సంబంధించినటువంటి అట్లాంటి ఫ్రూట్స్ ఇక్కడ కనబడతా ఉన్నాయి కాబట్టి అంత తక్కువ రేటుకు దొరుకుతా ఉన్నాయి. సో బయట కూడా చేసేది అదే పని, ఇక్కడ కూడా చేసేది అదే పని, కానీ మేము తక్కువ రేటుకి ఇస్తూ ఉన్నామని చెప్తా ఉన్నారు కాబట్టి సో ప్రజలు ఒకసారి ఆలోచించుకొని కొనాలి. ఎవరి దగ్గర మంచి కాంటా ఉంది, ఎవరు ఫ్రెష్ ఫ్రూట్స్ నమ్ముతా ఉన్నారు, ఎవరి దగ్గర పుచ్చిపోయిన ఫ్రూట్స్ ఉన్నాయో ఒకసారి, ఎందుకంటే ఆ కెమికల్ వాడి కూడా పుచ్చిపోయినటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి కాబట్టి సో జాగ్రత్తగా చూసి కొనుక్కుంటే మీకు మీ హెల్త్కి చాలా మంచిది. కాబట్టి సో ఇది దిశ టీవీ దీని మీద ఈ ఫ్రూట్స్ మీద కావాలనే ఒక స్టోరీ చేయాలి. ఇక్కడ ఒక పెద్ద స్కామ్ జరుగుతూ ఉంది, ఆ కాల్షియం కార్బైడ్ దొరకట్లేదని చెప్తా ఉన్నారు, కానీ కాల్షియం కార్బైడ్ దొరుకుతుంది అనేది ప్రూవ్ చేయడానికి మాత్రమే మేము ఇక్కడ ఒక ప్రోగ్రామ్లా చేయాలనుకున్నాం. సో ఈ కాల్షియం కార్బైడ్ ఇంకా బ్యాన్ అవ్వలేదు, ఇట్లా ఇల్లీగల్గా పాస్ అవుతూ ఉందని చెప్పడమే మా యొక్క లక్ష్యం. కాబట్టి సో ఇక్కడ మాత్రం తెలుస్తూ ఉంది, సో కాల్షియం కార్బైడ్ అనేది దొరుకుతూ ఉందని తెలుస్తూ ఉంది. సో మరి గవర్నమెంట్ ఏం చర్యలు తీసుకుంటుంది ఏంటని కూడా వేచి చూద్దాం. సో ఇది ఇక్కడైతే జరుగుతున్నటువంటి పరిస్థితి, తక్కువ రేటుకి అమ్ముతా ఉన్నా దాని ఇంత మతలబ్ మాత్రం అది. సో ఆ మతలబ్ దానికి సంబంధించినటువంటి సమాధానం వీళ్ళు ఏం చెప్తారు, వాళ్ళు ఏం చెప్తారు అనేది కూడా వాళ్ళ టైం వచ్చినప్పుడు మరి వాళ్ళు మరి ఏమన్నా మాట్లాడతారా మళ్ళీ, ఎందుకంటే ఇప్పటివరకు మాట్లాడమంటే ఎవరిని మాట్లాడమన్నా మాట్లాడలేదు, దాదాపు ఒక 50 షాపులు తిరిగితే కూడా మాట్లాడినటువంటి పరిస్థితి. సో కొంతమంది వాళ్ళు కొద్దిగా జెన్యూన్గా అమ్ముతున్నటువంటి వాళ్ళు మేము మాట్లాడతాం, మాకేం భయం లేదన్నట్టు వచ్చి మాట్లాడినటువంటి పరిస్థితి. సో చూద్దాం రానున్నటువంటి రోజుల్లో మరి కాల్షియం కార్బైడ్ మీద గవర్నమెంట్ ఏమైనా చర్యలు తీసుకుంటుంది. ఇక్కడ మాత్రం 100% కాల్షియం కార్బైడ్ వాడుతూ ఉన్నారు. ఫుడ్ సేఫ్టీ అధికారులు వచ్చి మీరు చెక్ చేసుకోవచ్చు, ఇక్కడ కాల్షియం కార్బైడ్ వాడుతూ ఉన్నారు. కాల్షియం కార్బైడ్ అనేది చాలా టాక్సిక్ కలిగినటువంటి ఒక కెమికల్ కాబట్టి ఆ కెమికల్ వల్ల మనకి ఇబ్బంది జరుగుతూ ఉంటుంది కాబట్టి దాన్ని తక్షణమే గవర్నమెంట్ బ్యాన్ చేయాలి, ఈ కెమికల్ ఇక్కడ రాకుండా చూడాలి. ఇది ఇప్పటివరకు నా అప్డేట్స్ చూస్తూనే దిశ టీవీ. నేను మీ జర్నలిస్ట్ శ్రీకాంత్ విత్ వీడియో జర్నలిస్ట్ ప్రశాంత్ ఫ్రమ్ ఎర్రగడ్డ మార్కెట్, హైదరాబాద్. హాయ్ అండి, ఎర్రగడ్డ ఫ్రూట్ మార్కెట్లో మన షాప్ ఉంది. ఇర్ఫాన్ ఫ్రూట్స్ అని ఉంటాయి. మీకు ఎంగేజ్మెంట్కి అయినా లేదంటే గిఫ్టింగ్కి, మనకి కార్పొరేట్ గిఫ్ట్స్కి ఫ్రూట్ బాస్కెట్, హ్యాంపర్స్ అట్లా కావాలంటే మేము ప్రొవైడ్ చేస్తాం. రీజనబుల్ ప్రైస్లో ఫ్రెష్ క్వాలిటీ అలా ప్రొవైడ్ చేస్తాము. మా షాప్ ఏంటంటే పిల్లర్ నెంబర్ 984 దగ్గర స్టాల్ ఉంటాయి. మన కాంటాక్ట్ చేయడానికి నెంబర్ ఏంటంటే 9032573986. మీకు ఒక హైదరాబాద్లో డెలివరీ కావాలంటే ఒక 2 to 3 hours ముందు చెప్తే మీకు ఇంటి దాకా డెలివరీ చేసేస్తాం. ఇంకా ఆల్ కైండ్ ఆఫ్ ఫ్రూట్స్ మనం రీజనబుల్ ప్రైస్లో డెలివర్ చేస్తాం.